అనవసరంగా అసందర్భంగా ఉత్తర ప్రగల్భాలు పలికారు. మహానాడుతో నీకేం పని? అసలు మహానాడుతో మీకేం సంబంధము? మహానాడు నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నీకెందుకు అంత ఉలిక్కిపాటు? మీకేం పని మహానాడుతో? మహానాడు చేసినా నాడు చేసినా జోష్యం చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా, 0 సీట్లు వస్తాయి, ఏమీ రావు. ఏంది 0 సీట్లు వచ్చేది? ఎలక్షన్స్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా మంత్రివర్యులుగా ఉండి ఈ జిల్లాకు పెత్తనం చేసింది మీరు కాదా? ఈ జిల్లా పెత్తనం చేసింది మీరు కాదా? జిల్లాకు పెత్తనం చేసిన మీ ఆధ్వర్యంలో ఆ రోజు మీరు జోష్యం ఇదే విధంగా చెప్పలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 గెలుస్తుంది, ఎంపీలు గెలుస్తారు. పాపం శ్రీధరు ఇక్కడ ఉంటే సునాయాసంగా గెలిచేవాడు, అక్కడికి పోయిండు కాబట్టి ఓడిపోతున్నాడు. మీరే కదా జోష్యం చెప్పింది. ఏమైంది ఆ జోష్యం? 10కి 10 సీట్లు పార్లమెంట్ సభ్యులు మీరు చెప్పిన జోష్యం నిజమైంది. రివర్స్లో జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టినారు. ఏదో ఒకటోర ఆ తిరుపతి పార్లమెంటు పోయింది. మీరు ఇదే విధంగా ఇదే భాష ఇదే విధంగా మాట్లాడుతుంటే రాబో 2029లో తిరుపతి పార్లమెంటు కూడా మీరు గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నోరుందని పెద్ద గొంతు వేసుకొని పెద్దగా అరిస్తే నిజాలు అబద్ధాలు అయిపోతాయా? కావు కదా. ప్రజలకు అన్నీ తెలుసు కదా. ప్రజలు ఎన్ని చూసే కదా. నెల్లూరు జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టింది. ఆ రోజు జోష్యం చెప్పావు కదా, ఏమైంది ఆ జోష్యం? రేపు కూడా అంతే. గొడ్డలి పార్టీ అన్నందుకు ఎక్కడ లేని ఉలిక్కిపాటు వస్తుంది. గొడ్డలి పార్టీ అంటే ఒళ్ళంతా వణుకు పుడతా ఉంది. ఏమంత భయము? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? సొంత బాబాయిని చంపించినందుకు మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డలి పార్టీని. దానికి చెప్పండి సమాధానం. దాని గురించి మాట్లాడండి. నారాయణ సార్ గురించి సరే, ఆయన ఎవరు, ఆయనకి పోటీ చేయాలని ఆయన ఏదో 1-2 మాట్లాడుకుంటారు, ఆయన తంటారు, ఆయన పడతారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఒకసారి జడ్పీ చైర్మన్గా, ఒకసారి 1-2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ జిల్లాలో కొంతమంది రాజకీయ పరిజ్ఞానం ఉందని మీకు అనుకుంటున్న సమయంలో ఏదో రాజకీయ అనామకుడు మాట్లాడితే సరే, కానీ రాజకీయ పరిజ్ఞానం ఉందనుకుంటున్న మీరు నారాయణ సారు చెట్లలో దోపిడని చెప్తుంటే నవ్వుకుంటున్నారు జనం, నవ్వుకుంటా ఉన్నారు నెల్లూరు నగర ప్రజలు. నారాయణ సారు చెట్లలో దోచే అవసరమా? ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ స్థాయి ఏంటి? ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి బురదల్లాలా, పెద్దగా అరిసి పెద్దగా కళ్ళిట్టు చేసి చెప్తే అబద్ధాలు నితలు అయిపోతాయా? ఇలాంటి భాష మాట్లాడుతుంటేనే, ఇంత పెద్దగా అరుస్తుంటేనే జిల్లా ప్రజలు ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా గుండు 0 ఇచ్చారు మీకు రాబోయేది కూడా మళ్ళా గుండు 0నే. అనవసరంగా, అసందర్భంగా, ఇష్టారాజ్యంగా పెద్ద గొంతు వేసుకొని మాట్లాడి తిరిగి 4 మాటలు అనిపించుకునేదానికి దయచేసి మీరు స్వస్తి పలకతలని భావిస్తూ, భవిష్యత్తులో మీరు మాట్లాడే భాష కంట్రోల్లో ఉంటే భాష ఒక రంగా వస్తుంది. తిరిగి మీరు మాట్లాడిన భాషను మీకు ఇస్తే తట్టుకునే పరిస్థితి కూడా ఉండాలని, మీరు ఆ విధంగా మారుతారని, రాజకీయంగా ఏదన్నా ఉంటే సలహాలు, ఏదన్నా ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పితే వ్యక్తిగతంగా అబ్బా కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, తిరిగి అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని మీరు మాట్లాడించాలన్న కోరికుంటే మా నాయకుడిని ఆ విధంగా మీరు మాట్లాడతారు. ఇదొక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడిని మా దగ్గర మీరు మాట్లాడిన భాష మాట్లాడించాలా అనే కోరికలు మీకుంటే మీరు అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని కూడా అంతగా రెట్టింపుతో మాట్లాడాల్సి వస్తుందని కూడా
మీకు హెచ్చరిస్తున్నామని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్ పార్క్, మెడిస్ పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.